రైట్ ఇక వివరాల్లోనికి వెళ్తాం. సిద్దిపేట జిల్లా జగద్దేవ్పూర్లో తెలంగాణ ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీర్లపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి సత్యమ్మ కుమారుడు దయాకర్ హైదరాబాద్లో డ్రైవర్గా జాబ్ చేస్తున్నాడు. దయాకర్తో ఫోక్ సింగర్ శృతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది. గత నెలలో అబ్బాయి తల్లిదండ్రులు వారి ఇద్దరికి పెద్దల సమక్షంలో వివాహాన్ని జరిపించారు. వివాహానికి శృతి తరపు బంధువులు ఎవరూ కూడా హాజరు కాలేదు. అయినప్పటికీ దయాకర్, శృతి ఇద్దరు నెల రోజులుగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే దయాకర్ కుటుంబానికి చెందిన కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా వెళ్ళగా శృతి మాత్రం ఇంటిలోనే ఉంది. ఇంటి వద్ద ఉన్న శృతిని కార్యక్రమానికి తీసుకువెళ్లేందుకు దయాకర్ రాగా ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. దీంతో శృతి మృతదేహాన్ని కిందికి దించి అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే దయాకర్ తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ శృతి బంధువులు మాత్రం ఆమెది ఆత్మహత్య కాదని హత్య చేసే ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పీర్లపల్లి దయాకర్ అనే వ్యక్తి మరి లవ్ చేసి ఇటు ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటుంటారు. అక్కడ ఏం జరిగిందన్నది కూడా సిచ్యువేషన్ మాకు తెలియదు. మరి ఇప్పుడు మేము వచ్చి చూసేసరికంటే మా చెల్లి డెడ్ బాయ్ అయి ఉంది. పీర్లపల్లి దయాకర్ అనే వ్యక్తి మరి లవ్ చేసి ఇటు ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటుంటారు. అక్కడ ఏం జరిగింది